క్రైస్తవ మత ప్రబోధకుడు ప్రవీణ్ కుమార్ పగడాల రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని, అది ఖచ్చితంగా హత్యగాను తాము ఇప్పటికీ భావిస్తున్నామని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అన్నారు. మార్చి 24వ తేదీన లూథరన్ గిరిలో ప్రవీణ్ పగడాల సంస్మరణ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో హర్షకుమారి మాట్లాడుతూ మార్చి 24వ తేదీన లూథర్ గిరిలో జరిగే సంస్మరణ సభకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు పదే పదే మద్యం సేవించి రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్ పగడాల మృతి చెందారని మాట్లాడటం సమంజసంగా లేదన్నారు. ఆయన అటాప్సీ వేదికలో అసలు మద్యం సేవించిన ఆనవాళ్లే లేవని స్పష్టమైందన్నారు. ఈ కేసుని ప్రభుత్వం ఎందుకు నిష్పాక్షికంగా దర్యాప్తు చేయటం లేదు, దాన్ని బట్టి అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. తాము 24న సంస్మరణ సభ జరిపి ప్రవీణ్ పగడాలకు ఘనంగా నివాళులర్పిస్తామన్నారు. ఇది హత్య అని నమ్మే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. ప్రవీణ్ పగడాల చనిపోయి ఈ రోజుకి 11 నెలలు అయింది. 11 నెలల 2 రోజులు అయింది. మార్చి 24న 2025వ సంవత్సరంలో ఆయన చనిపోయాడు. మేము ప్రభుత్వాన్ని అర్థిస్తున్నది ఏంటంటే మార్చి 24, 2026వ సంవత్సరంలో మేము సంస్మరణ సభ చేపట్టాలనుకుంటున్నాం. దానికి క్రైస్తవులందరినీ రమ్మని కోరుతూ ఈ మీటింగ్కి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎటువంటి ఆటంకాలు కల్పించవద్దని మేము కోరుతూ ఉన్నాం. ఎందువల్లంటే ముఖ్యమంత్రి చేతకానితనం, ముఖ్యమంత్రి అసమర్థత, పరిపాలనా దక్షత లేకపోవడం, ఇవన్నీ కూడా మనకు దీంట్లో కనపడతా ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రిగా తన విధులు ఏంటి అన్నది కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ది గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు.